అందరికీ నమస్కారం. నా పేరు పాముల మహేష్ యాదవ్. నేను దొత్తూరు మండల తెలుగు యువత అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ ఉన్నా. అలా ఈ మీడియా సమావేశం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పెడతామని బహుశా కల్లో కూడా ఊహించాల. కానీ గత్యంతరం లేక జరుగుతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో బాబు గారు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. చాలా సంతోషం. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముసలం పుట్టింది. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో అవాంతరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, బాధాకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక పక్క ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా లేదా కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకని ఒక పక్క చెప్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం అమల్లో ఉంటే 175 నియోజకవర్గం ఉదయగిరిలో మాత్రం బీసీల పట్ల స్థానిక శాసనసభ్యులు కాకర సురేష్ గారు గత 2 సంవత్సరాల అధికారం చేపట్టిన తర్వాత బీసీల మీద అవాంఛనీయమైనటువంటి అవమానటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అవమానిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, ఆటంకాలు సృష్టిస్తున్నారు. రాని వాళ్ళ బీసీని చూస్తూ ఉన్నాడు కాకర సురేష్ గారు అని చెప్పేసి నేను పత్రికా సమావేశం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 50% అంటే 50% ఓట్లు బీసీలు ఉన్నాయి. అంటే 1,25,000 ఓట్లు బీసీలు ఉంటే 8 మండల కన్వీనర్లో బీసీలకు ఎన్ని ఇచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక చెప్తున్నా, 8 మండల కన్వీనర్లో ఒకటి బీసీలకు ఇచ్చావు. అది కూడా మొక్కుబడిగా విసిరేసి పారేసినట్టుగా మాకు భిక్ష వేసినట్టు వేసావు. ఓట్లున్న మేము పదవులకు అర్హులమా నేను అడుగుతా ఉన్నా. 12 సొసైటీలు ఈ నియోజకవర్గంలో ఉంటే 12 సొసైటీలని ఈ గవర్నమెంట్ నామినేట్ చేస్తే ఎన్ని ఇచ్చావు బీసీలకి అని అడుగుతా ఉన్నా. 2 ఇచ్చావు. 2 ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. ఎందుకు మరి ఓట్లలో బీసీలు వేస్తున్నారు, సీట్లలోకి వచ్చేసరికి బీసీలు వెనబడిపోతున్నారు అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, బీసీలకు పదవులు ఇవ్వడు, ఇచ్చిన అవమానిస్తాడని ఒక మాట చెప్తున్నా. నేను దొత్తూరు మన తెలుగు అధ్యక్షుడు గత 6 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నా. పోయిన గవర్నమెంట్లో అనేక నిరసన కార్యక్రమాలు చేశా, అనేక ఇబ్బందులు పడ్డాం. చేస్తే అధికారం వచ్చిన తర్వాత కాకర సురేష్ గారు నువ్వు తెలుగు యువత అధ్యక్షుడు కావద్దు, నేను మండల కమిటీలో పంపిస్తున్నాను, ఆర్గనైజ్ సెక్రటరీగా నేను అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి నీ చైతన్య చేత ఫోన్ చేయించావు. నాకు వద్దన్న అవసరం లేదు, నేను తెలుగు యువత అధ్యక్షుడుగా ఉంటానంటే లేదు, నేను మండల కమిటీ మెయిన్ కమిటీలో వేస్తున్నాను అని చెప్పేసి నన్ను మండల మెయిన్ కమిటీలో పంపించి నా చేత ప్రమాణ స్వీకారం చేయించావు. ఇది ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఇది. ఆ రోజు నేను ఉన్నా ఇక్కడ ఉన్నా. నేను మండల ఆర్గనైజ్ సెక్రటరీగా నేను ప్రమాణ స్వీకారం చేశా. ఒక బీసీ బిడ్డగా, బడుగు బలహీన వర్గాల నేతగా. నా పేరు మండల ఆర్గనైజ్ సెక్రటరీ పైనుంచి వచ్చినటువంటి పేరు ఇది. చూడండి, 4వ పేరు పాముల మహేష్ ఆర్గనైజ్ సెక్రటరీ. అయితే నెల రోజులు తిరగకుండానే నా పేరు తీసేసి నువ్వు వేరే పేరు పంపడం జరిగింది. ఆ పేపర్ కూడా ఇక్కడే చూపిస్తాను మీకు. నా పేరు తీసేసి వేరే పేరు పంపడం జరిగింది. బీసీలకు పదవులు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అవమానించడం నీ నైజం అని చెప్పి నేను వాళ్ళు తెలియజేస్తా ఉన్నా. అయినా మేమేమి భయపడం. ఈ పదవులు ఉన్నా లేకపోయినా మేము పనిచేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి అని చెప్తున్నా. ఇంకో విషయం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు, ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈ నియోజకవర్గంలో అనేక శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన తర్వాత 850 మంది కార్యకర్తల సమావేశం పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో. అయితే 850 మంది కార్యకర్తల సమావేశంలో నన్ను పోనీయకుండా నా పేరు లేకుండా చేశాడు. ఎందుకంటే ఈ మహేష్ అనేవాడు కార్యకర్తల సమావేశానికి పోతే ఈ కాకర సురేష్ గారి భవిష్యత్తుని అక్కడ బయట పెడతారని చెప్పేసి ఆలోచన చేసి నా పేరు లేకుండా చేస్తే నేను ఏదో తయాన బయలుపడి లోపలికి పోయా. 850 మంది కార్యకర్తల సమావేశంలో 800 మంది నీ గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు 800 మాట్లాడాలని డిసైడ్ అయితే మహారాజు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరెందుకైనా అంత బాధపడతారని చెప్పేసి ఈ కాకర సురేష్ గారి యొక్క భవిష్యత్తుని ఆ రోజు పట్టబయలు చేశారు. నీ స్థానం 164 స్థానం, 175లో 164 స్థానం అని చెప్తే ఇంకా నీలో బుద్ధి మారలా. 164 కాస్త 175 దాకా బుద్ధి మారదేమో. ఇవాళ నీళ్ళు ఏ మార్పు రాలా. అయినా మమ్మల్ని అణిచివేస్తున్నావు, తొక్కేస్తున్నావు, మమ్మల్ని అవమానిస్తున్నావు అడుగడుగునని చెప్పేసి మేము ఇవాళ పత్రికా సమావేశం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకవేళ కాకర సురేష్ గారు రోడ్డు మీద కారాపుకొని టీ అవుతా ఉంటే కార్యకర్తలుగా నేను పోయా. సురేష్ దగ్గరికి పోయి ఏమో బాగున్నావు అని అడిగితే ఏరా పోరా అని చెప్పేసి ఏకవచనంతో నన్ను మాట్లాడాడు. ఒక బీసీ బిడ్డగా నన్ను మాట్లాడాడు.
నేను అదే రోజు నేను మాట్లాడడానికి నాకు సంస్కారం అడ్డొచ్చింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పించినటువంటి మేము ఆయన క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి ఆయన నాయకత్వం పనిచేస్తున్నాం కాబట్టి నీకు ఉన్నటువంటి శాసనసభ్యులైన పదవిని గౌరవించి తనలో దించుకొని నేను పక్కకు వచ్చానని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.